ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మా యొక్క ఎస్సీ నేత కానీ కులాన్ని కనుక గుర్తించకపోతే ఒక రాష్ట్రంలో మళ్ళీ సామాజిక ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడానికి వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి కమిషనర్ గారు తప్పకుండా మాకు అన్ని విధాలుగా రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి ప్రతి హక్కును కల్పించి మాకు మరి 8% రిజర్వేషన్ కల్పించుకుంటూ మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ను మరి ఇప్పుడున్నటువంటి 2024 జనాభాకు అనుకూలంగా మరి ఎస్సీ జనాభా సుమారుగా 25% పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారంగా మరి వారు చర్యలు తీసుకొని అందరికీ సమన్వయం చేసే విధంగా మరి మాకు ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నాతో పాటు మా యొక్క కోశాధికారి జాడి రాజు, రాష్ట్ర నాయకులు దుర్గం మోహన్ గారు, మరి కుమ్రాయ్ గారు, అదేవిధంగా చంద్రయ్య గారు నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.